సోషల్ మీడియా పోస్టుల కేసులకు సంబంధించి నమోదైన పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, వైసీపీ నేత సజ్జల భార్గవ్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరపనుంది. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి గుంటూరు, ఒంగోలు, విశాఖల్లో ఆర్జీవీపై కేసులు నమోదయ్యాయి. ఈ 3 కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ వర్మ పిటిషన్లు దాఖలు చేయగా నిన్న కోర్టు విచారణ జరిపి ఇవాళకి వాయిదా వేసింది. ఇవాళ మరోసారి ఈ 3 పిటిషన్లపై విచారణ జరపనుంది. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించే వైసీపీ నేత సజ్జల భార్గవ 3 కేసుల్లో 3 ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ 3 పిటిషన్లపై కూడా హైకోర్టు విచారణ జరపనుంది. సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో నేడు ఏపీ హైకోర్టులో విచారణ రానుంది. ఏపీ హైకోర్టు ముందుకు దర్శకుడు ఆర్జీవీ, సజ్జల భార్గవ్ పిటిషన్లు దాఖలు చేశారు. గుంటూరు, ఒంగోలు, విశాఖల్లో ఆర్జీవీపై కేసులు నమోదయ్యాయి. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ రామ్ గోపాల్ వర్మ పిటిషన్లు దాఖలు చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు. బలరాం, ఈరోజు సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో అసభ్యకరమైన పోస్టులు పెడుతూ ఇబ్బంది పెట్టే విధంగా పోస్టులు పెడుతున్న వారికి సంబంధించి ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంబంధించి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అదే ఏదైతే ఉందో విశాఖపట్నంలోనూ, అదేవిధంగా గుంటూరు, ప్రకాశం జిల్లాకు సంబంధించి పోలీస్ స్టేషన్లో ఇతని మీద కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరో విధంగా చెప్పుకుంటే సోషల్ మీడియా సంబంధించి వైసీపీ సోషల్ మీడియా వింగ్ అయినటువంటి సజ్జల భార్గవ రెడ్డికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవడంతో ఈరోజు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈరోజు వాదోపాదాలు జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ సోషల్ మీడియా వేదికగా పబ్లిక్ని ఇబ్బంది పెడుతూ, అదేవిధంగా ప్రజాప్రతినిధుల మీద అసభ్యకరమైన పోస్టులు పెడుతూ అసభ్యకరమైన పదజాలాలతో దూషించిన వారి మీద సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. ఇప్పటికే వీళ్ళ మీద వివిధ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేసులు నమోదవడం జరిగింది. ఈ కేసు సంబంధించి ఈరోజు హైకోర్టులో పిటిషన్ల మీద వాదోపాదాలు జరగనున్నాయి. అయితే ఇది సంబంధించి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి మీద కూడా ఏపీ పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. 41 నోటీసు వీళ్ళిద్దరికీ జారీ చేశారు. ఎవరు పోలీసు విచారణకైతే హాజరు కాలేదు. కోర్టులో కేసు నడుస్తూ ఉండడం వల్ల ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా అప్లై చేయడం వల్ల వీళ్ళు పోలీసు విచారణకైతే హాజరు కాలేదు. దీనికి సంబంధించి ఇప్పటికే వీళ్ళ గాలింపు చర్యలు చేపట్టేందుకు, వర్మను చేపట్టేందుకు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 2 ప్రత్యేక బృందాలు హైదరాబాద్లో, అదేవిధంగా 2 ప్రత్యేక బృందాలు తమిళనాడు, మరో ప్రత్యేక బృందం కోయంబత్తూరులో రామ్ గోపాల్ వర్మ కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి విదేశాలకు పారిపోతాడన్న నేపథ్యంలో లుకౌట్ నోటీస్ కూడా జారీ చేసేందుకు కూడా ఏపీ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో సజ్జల భార్గవ రెడ్డికి సంబంధించి కూడా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు. అతను కూడా ఏపీ వదిలి వెళ్ళిపోతానికి ప్రయత్నిస్తున్నాడని లుకౌట్ నోటీస్ కూడా జారీ చేసేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో రామ్ గోపాల్ వర్మ సంబంధించి పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టారు. రామ్ గోపాల్ వర్మ నిన్న అర్ధరాత్రి సమయంలో ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. నేను ఎక్కడికి పారిపోలేదు, నేను సినిమా డైరెక్టర్ను, నేను డైరెక్షన్ చేసే సమయంలో నిర్మాతకు ఇబ్బంది కలిగే డబ్బులు పోతాయని చెప్పేసి నేను సినీ షూటింగ్లో పాల్గొన్నాను, ఎప్పుడైనా వచ్చి కలుస్తాను, నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ అయితే పోస్ట్ వీడియో ఒకటి రిలీజ్ చేశాడు. అదేవిధంగా నేను ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పోస్టులు చేశాను, వాళ్ళు సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగలేదు, సంవత్సరం తర్వాత వాళ్ళ అనుచరులకు సంబంధించి కూడా ఇబ్బంది కలిగింది, ఇది ఎలా న్యాయము, నేను అక్కడ భయపడే ప్రసక్తి ఏం లేదు, కోర్టుకు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి అదేవిధంగా విచారణ కూడా హాజరవుతానని చెప్పేసి చెప్పడం జరిగింది. బలరాం. తిరుమలరావు, ఆర్జీవీ తరపు న్యాయవాదులు ఏం చెప్తూ ఉన్నారు? ఆయన తరపు ఎటువంటి బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు? మరోవైపు ఈ బెయిల్ పిటిషన్లకు సంబంధించి ఎటువంటి ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు? ఈరోజు ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే మరోసారి వాయిదా పడే ఛాన్సెస్ ఉన్నాయా? బలరాం, ఏదైతే ఉందో రామ్ గోపాల్ వర్మ సంబంధించి న్యాయవాదులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది సంవత్సరం క్రితం పెట్టిన పోస్టింగు, మేము ఎలాంటి భయం ప్రసక్తి లేదు, సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం మేము ముందుకు వెళ్తాము, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది, ఆ గైడ్లైన్స్ ప్రకారం వెళ్తాము, కావాలనే పోలీసులు రామ్ గోపాల్ వర్మను ఇబ్బంది పెట్టేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు, వర్చువల్గా అతను విచారణకు హాజరు కావద్దు, వర్చువల్గా విచారణకు హాజరయ్యేందుకు ఎందుకు అవకాశం కల్పించడం, దాన్ని మేము లీడ్ తీసుకుని మేము కోర్టులో వాదోపవాదాలు చేసేందుకు కూడా సిద్ధమవుతామని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ
తరపున న్యాయవాదులు చెప్పడం జరిగింది. కావాలని రామ్ గోపాల్ వర్మని ఇబ్బంది పెడుతున్నారు, అతను విచారణకు హాజరవుతా అన్నాడు. హాజరవుతున్న సమయంలో ఎందుకు హైదరాబాద్ పోలీసులను పంపించారు, తమిళనాడు పోలీసులను పంపించారు, అదేవిధంగా కోయంబత్తూరుకి పోలీసులను ఎందుకు పంపించారంటూ రామ్ గోపాల్ తరపున న్యాయవాదులు దీన్నే లీడ్ తీసుకుని హైకోర్టులో వాదిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రామ్ గోపాల్ వర్మ కేసు సంబంధించి ఈరోజు విచారణ వాయిదా పడుతుందా, లేని పక్షంలో కోర్టు అయితే ఒక డైరెక్షన్ చేస్తుంది. ఇప్పటివరకు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన వారికి సంబంధించి ఇలాంటి కేసుల్లోనే ఎవరిని అరెస్ట్ చేయొద్దు, ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ అయ్యేంత వరకు ఎవరిని అరెస్ట్ చేయొద్దు అంటూ కోర్టు అయితే చెప్తుంది. ఈ నేపథ్యంలో కోర్టు అలా డైరెక్షన్ చేస్తుందా, లేని పక్షంలో వాయిదా పడుతుంది అనేది కూడా ప్రతి ఒక్కరైతే ఆసక్తిగా చూస్తున్నారు. ఏదైనప్పటికీ రామ్ గోపాల్ వర్మ కోసం అయితే ఏపీ పోలీసులు తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.